వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డేటా టైప్స్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. డేటా టైప్స్. మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉంటే మీలో ఎవరైనా, సో ఇట్ విల్ బీ మోర్ ఈజీ అనమాట. బట్ నేర్చుకోకపోయినా పర్లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో డేటా టైప్స్ అంటే ఏంటంటే, ఈ డిజిటల్ కంప్యూటర్ ఉంది కదా, దానికి ఏం అర్థమవుతాయి? జీరోస్, వన్స్ అంతే. కానీ అన్ని జీరోస్ అండ్ వన్స్లో ఉంటే, ఇప్పుడు నేను లేదంటే మీరు అన్ని జీరోస్ వన్స్ ఉన్నాయంటే మీకు అర్థమవుతుంది అది ఏంటా అని? లేదు కదా. సో నాకు కూడా అర్థం కాదు. బట్ కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది? అవి ఒక ఇమేజ్నైనా అది జీరోస్ వన్స్లోనే స్టోర్ చేస్తుంది, ఒక టెక్స్ట్నైనా జీరోస్ వన్స్లోనే స్టోర్ చేస్తుంది, లేదంటే ఏదైనా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్నైనా అది అలానే స్టోర్ చేస్తుంది. బట్ అది ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతుంది ఆ డేటాని అని చెప్పే మనకి డేటా టైప్స్. హౌఎవర్, డిపెండింగ్ ఆన్ హౌ దోస్ బిట్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ఆర్ యూజ్డ్. సో అన్నీ జీరోస్ వన్సే అయినప్పుడు అది ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటుంది అంటే, అది ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది, ఎలా డివైడ్ చేస్తుంది ఆ బిట్స్ని అనే దాన్ని బట్టే ఆ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో they can represent different kinds of information such as numbers, integers, real numbers, characters, logical values, whatever it might be. సో ఇవన్నీ కూడా అది ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనేది ఈరోజు చూద్దాం. ద ఫార్మేట్ అండ్ మీనింగ్ ఆఫ్ దీస్ బిట్స్ ఆర్ డిఫైన్డ్ బై ద డేటా టైప్స్. ఈ ఫార్మేట్ ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తే దాన్ని ఇంట్ అంటాం, ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తే దాని క్యారెక్టర్ అంటాం, ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ అంటాం, ఎలా చేస్తే దాన్ని ఇంకేదో అంటాం. సో ఇదంతా డేటా టైప్స్లో మనకి పార్ట్. డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా టు బీ రిప్రజెంటెడ్ అండ్ హౌ మెనీ బిట్స్ ఆర్ యూస్ టు స్టోర్ ఇన్ ద మెమరీ. సో ఇది ఇంటీజర్ అయితే మనం 4 bytesలో స్టోర్ చేసుకోవాలి, క్యారెక్టర్ అయితే 1 byte స్టోర్ చేసుకోవాలి. సో ఆ మెమొరీలో ఎలా స్టోర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా డేటా టైప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఎలా క్లాసిఫై చేస్తారు? న్యూమరిక్ డేటా, నంబర్స్ ఉంటాయి కదా, అవి రిప్రజెంట్ నంబర్స్, ఇంటిజర్స్ అండ్ రియల్ వాల్యూస్. మన మ్యాథ్స్లో అయితే రియల్ వాల్యూస్ మనకి ఉంటాయి కదా, అవేంటి? డెసిమల్స్, ఫ్లోటింగ్ పాయింట్స్, అవన్నీ. అండ్ ఆల్ఫా న్యూమరిక్ డేటా అంటే వన్స్, జీరోస్, 0 to 9, A to Z అండ్ స్పెషల్ క్యారెక్టర్స్, ఇవన్నీ. లాజికల్ డేటా అంటే ట్రూ ఆర్ ఫాల్స్, 1 or 0, అవి. అండ్ న్యూమరిక్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? యూస్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద నంబర్స్. దే కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఇంటీజర్స్ ఏంటి? హోల్ నెంబర్స్, మనకి అంతా పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. సో స్టోర్డ్ యూజింగ్ సైన్ బిట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ బిట్స్. ఎగ్జాంపుల్, ఫర్ 8-bit ఇంటీజర్, ఒక ఇంటీజర్ 8-bit అయితే దాంట్లో +25 అంటే ఈ నంబర్, -25 అంటే ఈ నెంబర్ వచ్చింది. ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఈ రిప్రజెంట్ చేసే వే ఇలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో ఏంటంటే, మనకి పాజిటివ్ నెంబర్ అనుకోండి, దానికి మనకి ఒక సైన్ బిట్ అవసరం లేదు, అది అన్సైన్డ్ కాబట్టి మనకు పాజిటివ్ నెంబర్ అవసరం లేదు. బట్ మనకి నెగిటివ్ నెంబర్ అయితే ఒక బిట్ మనం సెట్ చేసినామంటే అది పాజిటివా నెగిటివా అని రిప్రజెంట్ చేయడానికి ఒక బిట్ కావాలి. సో అది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. కన్వర్ట్ +25 టు బైనరీ. అసలు మీకు ఒక డెసిమల్ వాల్యూని బైనరీ కన్వర్ట్ చేయడం చెప్పలేదు కదా ఇంతవరకు. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తారో. డెసిమల్ నెంబర్ 25ని ఇప్పుడు మనకి డెసిమల్ వాల్యూస్ ఏమో 0 to 10 కదా, 0 to 9 అంటే 10 వాల్యూస్ ఉన్నాయి మనకి డెసిమల్లో. బట్ బైనరీలో ఏంటి? 0 and 2, 0 and 1, 2నే. సో అందుకని మన డెసిమల్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేస్తూ ఉంటే మనకు బైనరీ నెంబర్స్ వస్తాయి. ఎలానో చూద్దాం. 25ని 2తో డివైడ్ చేస్తారనుకోండి, 12 వస్తుంది. బట్ ద రిమైండర్ ఈజ్ 1. అండ్ 12ని 2తో డివైడ్ చేస్తే 6, రిమైండర్ 0. సో అలా డివైడ్ చేస్తూ వెళ్తే మనకి ఎల్సిఎం తెలుసు కదా, ఎల్సిఎం చేస్తూ వెళ్తుంటే మనకు ఇట్ సైడ్ నంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో అంటే బాటమ్ టు అప్, వాటిని బాటమ్ టు అప్ రీడ్ చేస్తే మనకి బైనరీ నెంబర్ వస్తుంది. సో వీ యాడ్ లీడింగ్ జీరోస్
ఒకవేళ ఇది 8 బిట్ అనుకోండి. 1, 2, 3, 4, 5 మనకి 5 బిట్సే ఉంది. బట్ మనకి 8 బిట్ డేటా అంటే 1 బైట్ డేటా కావాలి అంటే మనం లెఫ్ట్ సైడ్‌లో జీరోస్ యాడ్ చేసుకొని వెళ్ళిపోతే దానికి 8 బిట్‌లో మనం దాన్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ రిప్రజెంట్ -25 యూజింగ్ 2's కాంప్లిమెంట్. సో 2's కాంప్లిమెంట్‌లో మనం -25ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చూద్దాం. 2's కాంప్లిమెంట్ ఈజ్ అ స్టాండర్డ్ వే టు రిప్రజెంట్ ద నెగెటివ్ నెంబర్స్ ఇన్ బైనరీ. బైనరీలో మనం ప్రతిదానికి ఒక హార్డ్వేర్ క్రియేట్ చేయలేం కదా. సిపియూలో అడిషన్కి ఒక హార్డ్వేర్, సబ్ట్రాక్షన్కి ఒకటి, మల్టిప్లికేషన్కి ఒకటి, డివిజన్కి ఒకటి, షిఫ్ట్కి ఒకటి, ఇలా చాలా హార్డ్వేర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అడిషన్ అండ్ టాగ్లింగ్ అంటే కాంప్లిమెంట్తో కూడా మనం నెగిటివ్ నంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. టు ఫైండ్ ద 2's కాంప్లిమెంట్ రైట్ ద బైనరీ ఆఫ్ ద పాజిటివ్ నెంబర్. 25కి బైనరీ ఏంటి? ఇది. ఎలా ఇందాక మనం స్లైడ్లో చూసాం కదా, మనకి బైనరీ నెంబర్ వచ్చింది. దాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇన్వర్ట్ ఆల్ ద బిట్స్, అన్ని బిట్స్ని కాంప్లిమెంట్ చేసేయాలి. అంటే 1 ఉన్న దగ్గర 0, 0, 1, 0 ఉంది 1, 1, 1 కాబట్టి 0, 0, అన్ని జీరోస్ కాబట్టి అన్ని వన్స్. సో 0ని 1గా 1ని 0గా టాగుల్ చేసుకోవాలి. ఇన్వర్ట్ ఆల్ ద బిట్స్, వాటికి 1 యాడ్ చేయాలి. అప్పుడు మనకి -25 అనేది వస్తుంది. సో ఇలా మనం -25ని రిప్రజెంట్ చేస్తాం 2's కాంప్లిమెంట్లో. అండ్ రియల్ ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి? మనకి 3.14 ఇలా పాయింట్ వాల్యూస్ అనమాట, డెసిమల్ వాల్యూస్ ఈ ఫ్లోటింగ్ పాయింట్స్. సో దీంట్లో రియల్ నెంబర్స్ అంటాం కదా వీటిని. సో రిప్రజెంట్ నంబర్స్ విత్ ఫ్రాక్షనల్ పార్ట్గా మనం నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? స్టోర్డ్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ 3 ఫీల్డ్స్ ఉంటాయి మనకి రిప్రజెంట్ చేయడానికి. 1 అంటే సైన్ బిట్, అది పాజిటివా నెగిటివా అని చెప్పడానికి. ఎక్స్పోనెంట్ అంటే మనకి పైన ఉండేది. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఈ పవర్ సంథింగ్ ఉంటుంది కదా, ఆ పవర్ వాల్యూ ఏమో మ్యాంటిసా, కింద ఉండేదేమో ఎక్స్పోనెంట్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం అది డీటెయిల్గా, ఏది మ్యాంటిసా, ఏది ఎక్స్పోనెంట్, ఏది సైన్ బిట్ అనేది. బట్ మనం జనరల్గా వాడేది IEEE 754 సింగిల్ ప్రెసిషన్ అనేది 32 బిట్స్లో మనం వాడతాము. 1 బిట్ ఏమో సైన్కి, 8 బిట్స్ ఏమో ఎక్స్పోనెంట్కి, 23 బిట్స్ ఏమో మ్యాంటిసాకి వాడతాం. అలోస్ ఎవ్రీ లార్జ్ అండ్ వెరీ స్మాల్ నెంబర్స్ టు బి రిప్రజెంటెడ్. సో ఇలా రాయడం వల్ల చాలా పెద్ద నెంబర్ అయినా చాలా చిన్న నెంబర్నైనా కానీ మనం వితిన్ మనకు కావాల్సిన బిట్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ 32 బిట్స్లో మనం రిప్రజెంట్ చేసేస్తాం ఫ్లోటింగ్ పాయింట్స్ని. ఆల్ఫాన్యూమరిక్ డేటా టైప్స్. ఆల్ఫాన్యూమరిక్ అంటే నంబర్స్ కావచ్చు, లేదంటే ఆల్ఫాబెట్స్ కావచ్చు, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు. వాటిని రిప్రజెంట్ చేయడానికి మనకి క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్కీమ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ASCIIలో అనుకోండి 65 అని మీరు ఒక నెంబర్, మీరు ఏ అని కీబోర్డ్లో మీకు కనిపిస్తుంది, నొక్కుతున్నారు, బట్ ఇంటర్నలీ ఇట్స్ 65 టు ద కీబోర్డ్. అండ్ కీబోర్డ్లో ఉన్న డ్రైవర్ 65ని ఇంటర్ప్రిట్ చేసి బైనరీ కన్వర్ట్ చేసి మన CPUకి ఇస్తుంది. సో స్మాల్ ఏ అంటే 97. సో ఈ ASCII వాల్యూస్ ఎక్కడ ఫైండ్ చేయొచ్చు అని మీరు అనుకుంటే, ఎక్కడ చూసి నేర్చుకోవచ్చు అని అంటే, యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ ASCII టేబుల్ అని కొడితే వస్తుంది. అండ్ ఇది మనం నార్మల్గా ఇప్పుడు యూజ్ చేసే మన జనరల్లీ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్లో మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఎప్సిడిక్ అనేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు, నాకు తెలిసి ఎందులో యూజ్ చేస్తారో కూడా నాకు తెలీదు. అండ్ ఇది అండ్ యూనికోడ్ కూడా ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ విల్ యూజ్ ASCII. లాజికల్ వాల్యూస్ 0 or 1 రిప్రజెంట్ 2 పాసిబుల్ స్టేట్స్ కదా. సో యూజ్డ్ ఇన్ కండిషనల్ సెట్స్ అండ్ కంట్రోల్ ఆపరేషన్స్. ఒకవేళ మనకు 1 బిట్టే ఉంటుంది, ఆ బిట్ సెట్ చేస్తే ఒకటి, అన్సెట్ చేస్తే ఒకటి, అలా. సమ్మరీ టేబుల్. ఇంటీజర్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి సైన్కి ఒక బిట్ కావాలి, మ్యాగ్నిట్యూడ్ బిట్ కావాలి, అండ్ 2's కాంప్లిమెంట్లో మనం నెగిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. వీటిని కౌంట్ చేయడానికి ఇండెక్సింగ్కి వాడుతూ ఉంటాం. ఫ్లోటింగ్ పాయింట్ అంటే సైన్ బిట్, ఎక్స్పోనెంట్, మ్యాంటిసా, ఈ 3 బిట్స్ కావాలి. 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఆ నెంబర్ని. ఆ నెంబర్ని 32 బిట్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఇవి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేస్తాం. ఆల్ఫాన్యూమరిక్ అంటే క్యారెక్టర్ ఎన్కోడింగ్, ASCII, ఎప్సిడిక్, యూనికోడ్, ఇవి టెక్స్ట్ డేటా. అండ్ లాజికల్ అండ్ బూలియన్ అంటే 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. కండిషన్, ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్స్లో యూజ్ చేస్తాం కదా అవి. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.